వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ గురించి అయితే మాట్లాడతాను అనమాట. సో మేబీ లాస్ట్ వీడియోలో కానీ లేకపోతే లైక్ ఒక సెట్ ఆఫ్ వీడియోస్లో కానీ నేను బేసిక్గా లైక్ ఏదంటే మనకి ఫుల్ టైం జాబ్ గురించి అయితే మాట్లాడినాను కదా. సో ఈ వీడియోలో టోటల్గా ఫ్రీలాన్సింగ్ జాబ్ అంటే ఎట్లా ఉంటుంది అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ అదేవిధంగా ఎవరికి ఇది బెస్ట్ అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాము. సో ఫ్రీలాన్సింగ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే లైక్ మన దగ్గర ఉన్న స్కిల్తో మనం ఏదైనా ఒక వర్క్ చేసి మనీ ఎర్న్ చేయడం అనమాట, ఒక స్పెసిఫిక్ టైంలో. ఓకే, ఒక స్పెసిఫిక్ టైంలో ఒక స్పెసిఫిక్ అమౌంట్ పెట్టుకొని. సో ఇది యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ కింద చెప్పుకోవచ్చు. అయితే బేసిక్గా ఏంటి ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఎక్కువగా మనము లైక్ ఒక ఫుల్ టైం జాబ్ కింద మనం కంపేర్ చేసినట్లయితే ఫుల్ టైం జాబ్ అనేది ఒక కంపెనీలో మాత్రమే వర్క్ చేస్తాం కదా. బట్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్లో ఎలా అంటే మనము మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేస్తాము. ఓకే, మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేస్తాము అండ్ అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే యూ విల్ సెల్ యువర్ స్కిల్స్. ఓకే, నీ యొక్క స్కిల్స్ని నువ్వు సేల్ చేసుకుంటావు అంతే. అంటే నీ స్కిల్స్తోనే నువ్వు డబ్బు సంపాదించుకుంటావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్లో. అండ్ ఏ విధంగా అంటే నీ ఇష్టం, నీకు ఏ స్కిల్ ఉంది, నీకు డిజైనింగ్లో ఉందా, కోడింగ్లో ఉందా, రైటింగ్లో ఉందా, మార్కెటింగ్లో ఉందా, లేకపోతే ఆర్ట్స్లో ఉందా, ఏదైనా కానీ నీకు వచ్చే స్కిల్తోనే నువ్వు మనీ ఎర్న్ చేయడం, దాన్ని మనము ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రోస్ అంటే దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ దీని యొక్క కాన్స్ లైక్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేద్దాము. సో ప్రోస్ వచ్చేసరికి ఏంటంటే లైక్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అన్నమాట. అంటే నీకు 9 to 5 జాబ్ లాగా, లైక్ 9 to 7 జాబ్ లాగా ఒక టైంలో నువ్వు వర్క్ చేయాలని చెప్పేసి ఉండదు. నువ్వు ఏదైతే అక్కడ టైమింగ్ ఇచ్చినావో, నువ్వు ఒక డెడ్ లైన్ ఇచ్చుకున్నావో లైక్ నీ యొక్క క్లయింట్కి, దాన్ని బట్టి అయితే నువ్వు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ నువ్వు ఒకవేళ ఫుల్ టైం జాబ్ పోయినట్లయితే నీకు పర్టికులర్గా అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ లేకపోతే హైబ్రిడ్ కానీ లేకపోతే ఆన్ సైట్ కానీ ఏదో ఒక ఫ్లెక్సిబుల్ ఒక నీ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది. ఇదేంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ట్రావెలింగ్లో ఉండు, లేకపోతే నువ్వు ఏదైనా బయట లేకపోతే ఏదైనా చిల్లు కొడతా ఉండు, ఏదైనా చేస్తూ ఉండు, నువ్వైతే నీ యొక్క వర్క్ అయితే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. లైక్ దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎర్న్ చేసే ఛాయిస్ ఉంటుంది అనమాట. అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనిలో లైక్ ఫుల్ టైం జాబ్ అనేది నీకు ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది కదా, ఇక్కడ అలా ఉండదు, ఫిక్స్డ్ అనేది ఉండదు. నువ్వు ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలంటే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు, నీ యొక్క టైం ఇచ్చి నీ యొక్క స్కిల్ ఇన్వెస్ట్ చేసుకొని నీ యొక్క క్లయింట్స్ని బట్టి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బీ యువర్ ఓన్ బాస్. నీకు ఎవరు లైక్ బాస్ అయితే ఉండరు, నీ యొక్క బాస్ నువ్వే అనమాట. ఓకేనా, ఈ యొక్క ఫ్రీలాన్సింగ్లో అయితే అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు, మనీ వచ్చినప్పుడు అండ్ షూర్గా హై రిస్క్ అయితే ఉంటుంది ఫ్రీలాన్సింగ్కి. సో హై రిస్క్ ఉంటుంది కాబట్టి దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మనం మాట్లాడదాము. సో నో ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే ఫిక్స్డ్గా ఉండదు, ఎందుకంటే ఒక క్లయింట్స్ ఉండొచ్చు, క్లయింట్స్ లేకపోవచ్చు. ఓకే, క్లయింట్స్ ఉంటే వస్తుంది, క్లయింట్స్ లేకపోతే ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఈ మంత్ ఇంత వచ్చింది, ఈ మంత్ ఇంత వస్తుంది అని చెప్పేసి అయితే ఏమైతే ఉండదు. ఓకే, అదే చెప్తున్నాను. అందుకోసం ఏంటంటే నో క్లయింట్స్ నో మనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నో పెయిడ్ లీవ్స్, నార్మల్గా నీకు లీవ్స్ అవేమీ ఉండవు, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ నువ్వే చేసుకుంటావు కాబట్టి, నువ్వే బాస్ కాబట్టి, నీకే క్లయింట్స్ వస్తారు కాబట్టి, నువ్వే వర్క్ చేస్తావు కాబట్టి, నువ్వే మనీ చేసుకుంటావు కాబట్టి, సో నీకేమీ లీవ్స్ ఉండవు, ఏముండవు, అది నీ ఇష్టం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సేల్స్ నువ్వే చూసుకోవాలి అండ్ మార్కెటింగ్ నువ్వే చూసుకోవాలి, వర్క్ నువ్వే చేసుకోవాలి అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్యాక్సెస్ కూడా నువ్వే చూసుకోవాలి, ఎవ్రీథింగ్ నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అనేది లైక్ నీకు సంబంధించింది కాబట్టి ఏది కంపెనీ నీకు ఒక ఆర్గనైజ్ చేసి ఇవ్వదు. ఓకే, సో అది ఎవరికి ఇది బెస్ట్ అంటే ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఎవరికైతే నా స్కిల్ పైన నేను మనీ ఎర్న్ చేసుకోవాలి, నా స్కిల్ పైన నేను తోపుగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే పీపుల్ హూ వాంట్ ఫ్రీడమ్, ఎవరికైతే ఫ్రీడమ్ కావాలి, నేను ఎవరి కింద వర్క్ చేయను, నేను నాకు సొంతంగా వర్క్ చేసుకోవాలి. ఓకే, లైక్
నాకు ఒక ఫ్రీ టైం కావాలి, నేను ట్రావెల్ చేసుకుంటూ ఎర్న్ చేసుకోవాలి, లేకపోతే నాకు ఇష్టమైన చోట నుండి వర్క్ చేసుకోవాలి, నాకు ఎట్లాంటి హెక్టిక్ షెడ్యూల్స్ వద్దు అండ్ ఇవన్నీ కూడా వద్దని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి లైక్ ఎవరికైతే ఫ్రీడమ్ కావాలనుకున్నారో వాళ్ళకైతే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది 100% యూజ్ అవుతుంది. మీకు ముందే చెప్పాను కదా, ఫుల్ టైం జాబ్ అనేది చాలా లో రిస్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది హై రిస్క్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్లయింట్స్ ఉంటేనే మనీ వస్తుంది. ఓకే, సో బయట వీడియోస్ చూసి ఫ్రీలాన్సింగ్ చేస్తే మనీ వస్తుంది అని చెప్పేసి మీ యొక్క ఫుల్ టైం జాబ్లు కానీ మీరు కానీ ఒకవేళ క్విట్ చేసినట్లయితే అది చాలా నష్టపోతారు. ప్యారలల్గా ప్యాసివ్ ఇన్కమ్కి ఫ్రీలాన్సింగ్ పెట్టుకోవాలి తప్ప ఫుల్ టైం జాబ్ మాత్రం ఎవరు కూడా మానుకోకండి. ఇది ఒక నా యొక్క సజెషన్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఫ్రీలాన్సింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఎవరికైతే ఫ్రీలాన్సింగ్ తెలియదో, మీ స్కూలు, మీ కాలేజెస్ కానీ, మీ యొక్క యూనివర్సిటీ గ్రూప్స్లో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చెప్పండి. అండ్ అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీలాన్సింగ్ వర్క్స్ మీకు ఏమైనా క్లయింట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఏం వర్క్స్ వచ్చో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మాకేమైనా యూజ్ అయితే మేము ఫ్రీలాన్సింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ బై ది వే లాస్ట్ వచ్చేసరికి మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ వచ్చేసరికి కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. కామెంట్ సెక్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి.